మీరిలా మౌనంగా ఉంటే నాకు అనుమానం వస్తుంది. ఆవిడసలు మీతో ఏం చెప్పిందో చెప్పండి. చెప్పను. నన్ను కాదని ఆవిడతో. దుర్గా, మీకు ఆవిడకి మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉంది. దుర్గా, ఇంకోసారి అలా మాట్లాడమంటే చంపేస్తాను. ఎందుకు ఈ మనిషి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇన్నేళ్లు కలిసి జీవితం పంచుకున్న నా దగ్గర కనీసం మాట వరుసకు కూడా డాక్టర్ ప్రస్తావనే తేలేదు. ఆమె చనిపోయినప్పటి నుంచి ఈ ఇంట్లో మార్పు వచ్చింది. ఇవాళ ఆదిత్య అడిగితే ఆ విషయం గురించి మాట్లాడను అంటారు. నేను ఎన్ని రకాలుగా ప్రశ్నించినా అదే చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దాచవలసిన రహస్యం ఏంటి? ఆమెకేమైనా ఆస్తిపాస్తుల తగాదాలున్నాయా? ఒకవేళ అది కాకుండా ఇంకేమైనా అయ్యుంటుందా? అదేమీ కాకుండా నేను ఆయన అనుమానిస్తే ఆ పాపం నాకు తగులుతుంది. నేను తప్పు చేసిందాన్నవుతాను. ఈ అనుమానం మా ఇద్దరి మధ్య ఇలాగే ఉంటే రేపటి నుండి కలిసి ఎలా ఉండటం, మనస్ఫూర్తిగా ఎలా ఒకరినొకరు పంచుకుని బతకగలం? ఇంతకాలం నేను అర్థం చేసుకుంది ఒకెత్తు, ఇప్పుడు అదంతా అపార్థం అయిపోతుంది కదా. ఎలా మనిషిని ఎదురుగా పెట్టుకుని మనసులో అనుమానం ఉంచుకుని మనసు విప్పి మాట్లాడేదెలా? ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఆయన మాత్రం నా ముఖం వైపు చూసి ఎలా మాట్లాడగలుగుతారు? రేపటి నుండి మా జీవితం సౌఖ్యంగా సంతోషంగా సాగుతుందా? నేను తొందరపడ్డానా? లేదు, ఆయన చెప్పే సమాధానాన్ని బట్టే నేను అడగాల్సి వచ్చింది, కానీ నేనేం తొందరపడలేదు. దుర్గా, అమ్మాయి దుర్గా, ఏంటే అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఆలోచించాల్సిన విషయం కాబట్టే ఆలోచిస్తున్నాను పిన్ని. ఏంటి, వెంకటలక్ష్మి పెళ్లి గురించేనా? కాదు, పెళ్ళైన 30 సంవత్సరాలకి మా మధ్య వచ్చిన అనుమానం గురించి. నీ మధ్య అనుమానం రావడం ఏంటే? వచ్చింది. రాత్రి అసలు ఏం జరిగిందంటే, మీకు ఆవిడకి మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉంది. దుర్గా, ఇంకోసారి అలా మాట్లాడమంటే చంపేస్తాను. ఎంత అడిగినా ఆయన నోరు విప్పటం లేదు. ఆదిత్య నేను అడిగే ప్రశ్నకి ఆయన నుంచి వచ్చే సమాధానం నేనేమీ చెప్పను. అందుకనే ఆయన మీద అనుమానం వచ్చింది పిన్ని. నన్ను మోసం చేశారనే అభిప్రాయం నా మనసులో బలంగా నాటుకుంది. నీకేమైనా పిచ్చి పట్టిందంటే? పిచ్చి పట్టడం ఏంటి పిన్ని? ఆయన చెప్పిన సమాధానం అలా ఉంది. ఖచ్చితంగా నీకు పిచ్చే పట్టిందే. ఎవరనుకున్నా వాడు నా మేనల్లుడు. వాణ్ణి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాడు నా అన్న కొడుకు. మా పుట్టింటి వంశం గురించి నాకు తెలుసు. ఎన్ని తరాలు వెనక్కి వెళ్ళినా వేలెత్తి చూపించటానికి ఒక్కరు కూడా ఉండరు. సూర్యవంశం లాంటి వంశం. తొందరపడి తప్పుడు పని చేసేవాడు కాదే. వాడు చాలా పద్ధతిగా పెరిగాడు, పద్ధతిగా ప్రవర్తిస్తాడు, పద్ధతిగా ఆలోచిస్తాడు. తప్పు అనే పదం వాడి జీవితంలో వెతికి చూసినా కనపడదు. అలాంటి వాణ్ణి నువ్వు అనుమానిస్తున్నావా? నువ్వు అనుకునే ఉద్దేశంతో ఆడవాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడ్డు. ఆవిడికి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి బయటికి చెప్పుకోలేక వాడికి చెప్పుకుని ఉంటుంది. వాళ్ళ వల్ల ఆవిడ కూతురికి ఏమైనా ప్రాబ్లం ఉండుంటుంది. పోలీస్ ఆఫీసర్ కదా, వీడి సాయం కోరుంటుంది. అంత మాత్రాన నువ్వాణ్ణి ఎలా అనుమానిస్తావే? పోలీస్ ఆఫీసర్లు కొన్ని రహస్యాలు ఎవరికి చెప్పరు. ఆ విధంగా నీ దగ్గర వాడు దాచుంటాడు. దాన్నే నువ్వు అపార్థం చేసుకోవటం కరెక్ట్ కాదే. ఇప్పటికే వాణ్ణి నువ్వు ప్రశ్నించి తప్పు చేసావు. ఇదిగో, ఇంకా అనుమానిస్తే నీకు పాపం తగులుతుందే. జన్మ జన్మలకి ఆ పాపం పోదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో నుంచి తీసిపారే. వాడు శ్రీరామచంద్రుళ్లాంటివాడు. నీ తొందరపాటు నిర్ణయాలతో, పిచ్చి పిచ్చి అనుమానాలతో వాడికి మచ్చతే మాకు. వాడు నీ మాటకి ఎంత విలువిస్తున్నాడే. భార్యగా నిన్ను గౌరవిస్తున్నాడు.
నా మనవరాల్ని చేసుకోవడం ఇష్టం లేకపోయినా నీ మాటకి కట్టుబడున్నాడు. నువ్వు ఎన్నన్నా నీడలా నీ వెనకాలే ఉన్నాడు. భర్తని అనుమానిస్తే భార్యకి ఏం గౌరవం ఉంటుందే? అంతేనంటావా పిన్ని? ముమ్మాటికి అంతే. చేతులెత్తి దండం పెట్టాల్సిన వాడేవాడు దూషించు మాకు. పెళ్లి ఆగడానికి వాళ్ళ మాటలకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. నాన్న విషయం గురించి ఏమీ అడగొద్దు, నేను చెప్పను అన్నాడు. వైదేహి గారు, వైదేహి గారు, వైదేహి ఎక్కడా? తులసికి వైదేహితో ఏం పని? అయినా ఇప్పుడు తులసి చూస్తుండగా వైదేహి వస్తే మా టాపిక్ ఏమైనా వస్తుందేమో. వైదేహి అన్న పేరు వినగానే మామయ్య టక్కున ఆగిపోయి అటు ఇటు వెతికాడు. ఏదో కంగారు మొహంలో కనిపించింది కూడా. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో ఉంది. అదేంటో టైం చూసి మామయ్యనే అడిగేసేయాలి. నీకు ఆవిడకి మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉంది. దుర్గా! తప్పు అనే పదం వాడి జీవితంలో వెతికి చూసినా కనపడదు. లక్ష్మి, ఓ కప్పు కాఫీ తీసుకునిరా. తీసుకోక్క. అదేంటే నువ్వు తీసుకొచ్చా? లక్ష్మి లేదా? లక్ష్మి పిన్ని గుడికి వెళ్లారు. లక్ష్మిని చూస్తే జాలేస్తోంది. అయ్యో పాపం అనిపిస్తోంది. ఎప్పుడు పెళ్ళనుకున్నా ఏదో ఒకటి వచ్చి ఆగిపోతోంది. పగోళ్ళకు కూడా రాకూడదు దానికొచ్చిన కష్టం. దానికొచ్చిన బాధ మర్చిపోవడానికేమో గుళ్ళు గోపురాలను తిరుగుతోంది. దైవ దర్శనంతో అయినా దానికి ప్రశాంతత దొరకాలి. అదంతా ఏం లేదు. దానికున్న కుజదోషం దాన్ని నెత్తిన పడి ఏడిపిస్తుంది. అది వదలందే దానికి పెళ్లి యోగం లేదు. లక్ష్మి బాధ నిజమే అక్క, కానీ దానికి కారణం నువ్వు కాదు, నేను కాదు. పిచ్చి మాటలు మాట్లాడకే. ఏదో ఆటంకాలు వచ్చాయి. ఆ తులసి తెలిసి చేస్తోందో తెలియక చేస్తోందో దాని ఎఫెక్ట్ అవునో కాదో. నిన్న వాడినెవరినో పట్టుకుంటే ఇందులో తులసి ప్రమేయం లేదు అన్నాడు. అది ఎంతవరకు నిజమో తెలీదు. అసలు దానికి పెళ్లి గడియలు వచ్చాయో లేదో. మనమే తొందరపడుతున్నామేమో. పెళ్లి గడియలు రాకపోతే అది మంగళగిరి వదిలి ఇక్కడికెందుకు వస్తుంది? మంగళగిరి పిన్ని ఎందుకు తీసుకొస్తుంది? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో సేన అన్నట్టుంది దాని పని. అయినా దాని జాతకానికి ఎప్పుడు పెళ్లి యోగం రాసిందో ఏమో. ఏమో లేవే, ఇవాళ కాకపోయినా రేపైనా ఆగదు కదా. ఏదో ఆ తులసి లేని టైంలో చేసేద్దాం, ఓ పని అయిపోతుంది అనుకున్నాను. మళ్ళీ ఇది దిగబడింది. ఇదో టెన్షన్. మొన్న ప్రశాంతంగా జరిగిపోతుంది అనుకున్నాను, వాడెవడో దిగబడ్డాడు. అది అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ ఇదొచ్చి దిగబడింది. అయినా అదొచ్చినంత మాత్రాన పెళ్ళెక్కడ ఆగుతుంది? రేపో ఎల్లుండో చేయవలసిందేగా.
కాఫీ. దుర్గా మనసు మార్చుకున్నట్టుంది. కోపం తగ్గిందా? నాకేం కోపం? కోపం లేనిదే నిన్న అన్ని మాటలు మాట్లాడావా? నేను కోపంతో మాట్లాడలేదు. అనుమానమేలే. అనుమానం వచ్చి కోపం వచ్చింది. నాకేమీ అనుమానం లేదు. అనుమానం లేనిదే అన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తావు? చూడు దుర్గా, వ్యక్తి పరిచయం లేనప్పుడు అనుమానించవచ్చు. కానీ నువ్వు నేనుగా, నేను నువ్వుగా, నాలో సగంగా, సమానంగా, సముచితమైన స్థానంలో 30 ఏళ్లు గడిపా. నువ్వు ఏ విషయంలో ఏమన్నా బాధపడేవాణ్ణి కాదు. కానీ నా వ్యక్తిత్వాన్ని, నా గుణగణాల్ని శంకించవు చూసావా? అది తప్పు. ఇంతకాలం నాతో కలుసున్నా ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? భార్యాభర్తల మధ్య ఆప్యాయతలు, అనురాగాలు ఉండాలి, కానీ అనుమానాలకి, అపార్థాలకి చోటు ఉండకూడదు. అసలు అతి భయంకరమైన వ్యాధి ఏంటంటే అనుమానం. అది ఎవరి మధ్య వచ్చిన ప్రమాదమే. అందులో భార్యాభర్తల మధ్య వస్తే మహాప్రమాదం. సంసారాలు కూలిపోతాయి, మనుషులు చెదిరిపోతారు, మానసికంగా కుంగిపోతారు. ఒక్కటి గుర్తుపెట్టుకో దుర్గా, పుస్తకంలో పదాలైనా, ఇంట్లో మనుషులైనా కలిసి ఉంటేనే అర్థం ఉంటుంది. సరేలేండి, ఏదో తొందరపాటో పొరపాటు. అయినా నా సంగతి మీకు తెలుసు కదా. ఏదో కడుపులో ఉంచుకోలేక గబాలను అడిగేశాను. అందుకే కదా తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాను. జరిగింది పొరపాటు అని గ్రహించాను. నేనేం అనలేదు కదా. మీరే మనసులో కోపం పెట్టుకుని మాట్లాడుతున్నారు. నాకెప్పుడూ నీ మీద కోపం రాదు దుర్గా. నేను కేవలం దోషుల మీద మాత్రమే కోపం తెచ్చుకుంటాను, నేరస్తుల్ని మాత్రమే శిక్షిస్తాను. అంతేకాని నేను ఎవరి మీద ఊరికనే కోపం తెచ్చుకోను. అది నా స్వభావం కూడా కాదు. ఏదో నా వృత్తి నన్ను గంభీరంగా ఉండడం నేర్పింది, అంతే. ఏదో అయిందిలేండి. ఆదిత్య డెలివరీ అయినప్పటి నుంచి మీకు డాక్టర్కి ఉన్న పరిచయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. పదే పదే మీరు ఆవిడ గురించి ప్రస్తావించటం, ఆవిడేమో ఇంటికొచ్చి నాకు ట్రాన్స్ఫర్ అయింది, నేను వెళ్ళొస్తాను అని చెప్పటం, ఇలాంటివన్నీ గుర్తొచ్చి ఏదో అనుకున్నాను. పొరపాటు అనేది మానవ సహజం కదా. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆవిడికి నాకున్న రిలేషన్ కేవలం డాక్టర్కి పేషెంట్కున్న రిలేషన్ లాంటిదే, అంతకు మించి ఏమీ లేదు. ఇంకెప్పుడు అలాంటి ఆలోచనలో కలలో కూడా రానివ్వకు. నీ భర్త గురించి నువ్వెప్పుడూ గొప్పగా ఊహించు, అంతేకాని తక్కువగా అంచనా వేయకు. అక్క, బావగారితో ఇంకెప్పుడు ఆ ప్రస్తావన ఎత్తకు. చెప్పాల్సిన పద్ధతిలో చెప్పేశారు బావగారు. ఈసారికి కాబట్టి ఊరుకున్నారు. ఇంకోసారి ఇదే విషయం గురించి చర్చిస్తే ఆయన చాలా బాధపడతారు. నా భార్య నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని పైకి మామూలుగానే ఉన్నా లోపల చాలా కృంగిపోతారు. అది మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది, ఎంతకైనా దారితీస్తుంది. ఆవేశంలో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనే మాట కూడా అనొచ్చు. నీ మీద ద్వేషంతో తులసికి, ఆదిత్యకి నీ ముందే పెళ్లి చేయొచ్చు. నీకేవైనా పర్వాలేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాననేంత వరకు రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త అక్క. ఇక ఆ విషయం గురించి వదిలే. ఆయన మనసు బాధ పెట్టడం నాకు ఇష్టమా ఏంటి? ఇంకెప్పుడు ఈ విషయం ఆయన ముందు ఎత్తను. నువ్వెప్పుడొచ్చావురా ఆదిత్య? ఇప్పుడే దొంగ పిల్లలా వచ్చి నిలబడ్డాడు. అలా అంటావేంటే? నువ్వు మాట్లాడకుండా ముందు హారతి చూపించు.
ఎందుకు వచ్చావురా? ఆ దుర్గమ్మతో మళ్ళీ మమ్మల్ని తిట్టించడానికా? వెళ్ళు, వెళ్ళరా. దుర్గమ్మ తిట్టడం మనకు కొత్త ఏంటి? వాడిని ఎందుకు వచ్చావని అలా గెంటేస్తావేంటి? అలా చెప్పు మావయ్య. ఏంట్రా మామయ్య అత్తయ్య చెప్పేది? మెల్లగా వాళ్ళ సపోర్ట్ తీసుకుందామని చూస్తున్నావా? వెళ్ళరా ముందు. ఉసే, నీకేనా మెంటలా? తడవకో రకంగా ప్రవర్తిస్తున్నావేంటి? కాసేపేమో మంచిగా మాట్లాడతావు, అంతలోనే అపరిచితుల్లో ప్రవర్తిస్తావు. పోతలే కానీ అత్తయ్య, ఈసారైనా మా పెళ్లి చేయాలని మీరు గట్టిగా మొక్కుకోండి. అలాగే మొక్కుకుంటాన్రా. నేనెప్పుడు మొక్కుకునేదే అది. ఎలాగో వచ్చావు కదా తులసి, వాడికి ఆ తిరుపతి ప్రసాదం ఇచ్చి పంపు. వేడికిచ్చి పంపిస్తే పుణ్యం రావడం ఎలా ఉన్నా తిట్లు మాత్రం గ్యారెంటీ. వేడి చేతిలో ప్రసాదం పెట్టి పంపించి ఆ దుర్గమ్మ బుర్రలో అనుమానం పెంచడం ఎందుకు? నేనే వెళ్ళి ఇచ్చొస్తానులే. రావేరా, ప్రసాదం పట్టుకుని మా ఇంటికి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. ఏం చెప్తావరా? నువ్వు మా ఇంటికొస్తే నేను నిన్ను వెళ్ళగొట్టాను అన్న సంగతి చెప్తావా? చెప్పరా, నీకు ధైర్యం ఉంటే చెప్పు. అలా ఎందుకు చెప్తావు? వేరేలా చెప్తా. పోరా. అంతే, బాయ్. ఎందుకే వాడిని అలా పంపావు? ఏదో మన మీద ప్రేమ ఉండబట్టే కదా వాడొచ్చేది. నేనేం వాడి మీద కోపంతో పంపలేదు. ఆ దుర్గమ్మకి కొత్త కొత్త అనుమానాలు రాకుండా ఉండడానికే ఇదంతా ప్రియా. కొత్త కొత్త అనుమానాలా? ఏంటమ్మా? వాణ్ణి ఇక్కడ చూస్తే ఏమైనా రావచ్చు. ఆ దుర్గమ్మతో మనకెందుకు చెప్పు? అమ్మా, నువ్వు ప్రసాదం పొట్లాలు కట్టివ్వు. నేను వెళ్ళి మామయ్య వాళ్ళ ఇంట్లో, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్లలో ఇచ్చేసొస్తాను. రెడీగానే ఉంది. ఇదిగో ఈ పొట్లం మామయ్య వాళ్ళకి. అంతేగా, ఇట్టివ్వు. ఏమండి, మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏ విషయం? నాకు పురుడు పోసిన డాక్టర్ అమ్మగారు ఆ మధ్య ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లికి ముందు అన్నయ్యని హాస్పిటల్కు పిలిపించి చనిపోయే ముందు ఏదో మాట్లాడిందట. ఆవిడ కూతురు వైదేహి తులసితో ఆ విషయం గురించి నీకేమైనా తెలుసా అని అడిగిందంట. ఆవిడ మనం పిల్లల్ని మార్చిన విషయం అన్నీకేమైనా చెప్పుంటుందంటారా? నాకెందుకో చెప్పేసుంటుందని అనుమానం వేస్తోందండి. లేదు లేదు, చెప్పుండదు. చెప్పుంటే బావంత కాముగా ఎందుకుంటాడు? ఎప్పుడో మనల్ని నిలదీసేవాడు. ఆవిడ ఆ విషయం మాట్లాడి ఉండదు అనుకుంటున్నా. వేరే ఏ విషయమైనా మాట్లాడుంటుందేమో. నేను అదే అనుకున్నాను, కానీ అన్నయ్యతో ఏ విషయం మాట్లాడుంటుంది? పోనీ అన్నయ్యనే ఒకసారి అడగమంటారా? లేనిపోని విషయాలు బావతో ప్రస్తావించుకో. బావకు అనుమానం వచ్చేలా ప్రవర్తించుకో. ఆవిడ అలా చెప్పుంటే బావ మనల్ని అడుగుంటాడు కదా. అంతేనంటారా? అంతే. లక్ష్మి, బయటకు వెళ్ళేటప్పుడు నాకు చెప్తే కారిచ్చి పంపించేదాను కదా, ఆటోలో వెళ్ళటం ఎందుకు? పర్వాలేదులే దుర్గా. ఏ వెంకటలక్ష్మి, అసలే పెళ్లి చెడింది. తిరుపతి నుండి తులసి వచ్చేసింది. కాస్త జాగ్రత్తగా ఉండు. పెళ్లి చెడిపోయింది అనే ఆనందంలో అదుంది, పెళ్లి చెడిపోయింది అనే బాధలో నువ్వున్నా. అవతల వాళ్ళు బాధలో ఉంటే నవ్వటం, ఏడిపించటం కొందరికి సరదా. తులసి కూడా అలాంటి మనిషే. అది సందు దొరికిందని చెప్పి నిన్ను వెక్కిరించాలని, ఏడిపించాలని, నిన్ను రెచ్చగొట్టి పంచాయతీలు తెచ్చుకోవాలని, ఏదో విధంగా నిన్ను ఇక్కడి నుంచి పంపించాలని ఆలోచన చేస్తూ ఉంటుంది. నీ మనసు విరగొట్టాలని చూస్తుంది. మన మధ్య దూరం పెంచాలని, చిచ్చు పెట్టాలని, నిప్పు రాజేయాలని చూస్తుంది. జాగ్రత్తగా ఉండు. అలాగే అత్తయ్యా. ఏంటి దుర్గమ్మ, ఈ వెంకటలక్ష్మికి జాగ్రత్తలు చెప్తున్నావా? నా కోడలికి నేను చెప్పుకుంటాను, నీకెందుకే? కొంతమంది ఉన్నారు కదా దుష్ట శక్తులు, ఆ దిష్టి కళ్లల్లో దిష్టి తగలకుండా ఉండటానికి. అలాగే నేను నా కోడల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మంచి చెడులు చెప్తున్నాను.